కొండా ఫ్యామిలీ పేరే చాలు. తెలంగాణ రాజకీయాల్లో ఇది వినగానే ఎవరైనా వాళ్ళా అంటారు. ఎందుకంటే ఈ కుటుంబం ఒకవైపు శక్తి, ధైర్యం, ఆత్మగౌరవానికి ప్రతీక, మరొకవైపు కాంట్రవర్సీలకు సింబల్. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధన్రావు, ఇప్పుడు వారిద్దర్నీ మించి వారి కుమార్తె సుస్మిత కూడా వార్తల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాంగ్రెస్ వర్గాల మాటల్లో తల్లిదండ్రుల్ని మించిన తనయ. కొండా కుటుంబం అంటే రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు. కొందరికి ఫైర్ బ్రాండ్ లీడర్స్, మరికొందరికి సూటిగా మాట్లాడే కాంట్రవర్సీ కాంబో. వారికి అనుకూలంగా మాట్లాడేవాళ్లంతే, వ్యతిరేకంగా విమర్శించేవారు తక్కువ కారు. కొండా మురళీ రాజకీయ జీవితం టీడీపీతో ప్రారంభమైంది. ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి మొదటి అడుగులు. తర్వాత కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్సీగా ఎదిగారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం అదృష్టం కరుణించలేదు. కొండా సురేఖ జెడ్పీటీసీగా సాయంపేట, పరకాల, ఇప్పుడు వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఎదిగారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా పార్టీలో మాత్రం విభేదాలు ముదురుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ నేతలతో కడియం శ్రీహరి, రేవూరి, గండ్రా, సారయ్యతో విభేదాలు, మంత్రివర్గ సహచరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో విభేదాలు బయటకు వచ్చాయి. ఇటీవలైతే సురేఖ కుమార్తె సుస్మిత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ విమర్శలు చేశారు. పర్యావరణ శాఖ మంత్రి సురేఖ ఆఫీస్లోని ఓఎస్డీ సుమంత్పై అధికార దుర్వినియోగం, పెత్తనం ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఆయనను తొలగించింది. పోలీసులు మంత్రి సురేఖ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఎంట్రీ ఇచ్చింది సుస్మిత. బీసీ బిడ్డ సురేఖ మీద కక్ష సాధిస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, పొంగులేటిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఓఎస్డీ సుమంత్ని మంత్రే కార్లో ఎక్కించుకుని పోలీసుల్నుంచి తప్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది మరెవరు చేసినా పోలీసులే చూడరా అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. మేడారం టెండర్ ఇష్యూ, కోర్టు కేసు, సీఎం వరంగల్ టూర్కు గైర్హాజరు, ఇదంతా కలిపి ఇప్పుడు కాంగ్రెస్లో తుఫాన్. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు మరిన్ని అప్డేట్ల కోసం విధాతా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.